అనకాపల్లి అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఇందుకు వైకాపా నాయకులు రెడీగా ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ నాయకులు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. 1800 మంది పేదల ఇల్లు పోయి రోడ్డున పడితే అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కమిషన్లకు కకృతి పడే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడకు రావాల్సిన మెడికల్ కాలేజీని తరలించారని మండిపడ్డారు. 400 ఏళ్ల నూకాలమ్మ ఆచారాన్ని మంత్రి కించపరిచారని విచారణ వ్యక్తం చేశారు. అందాలపల్లి కాదు కదా, అంత అద్దాలపల్లిగా చేసి ఈరోజు చాలా అస్తవ్యస్తాలు చేసిన అనకాపల్లి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఏదో మాట్లాడాలని మీరు మాట్లాడుతున్నారు, కానీ మీకు కూడా లోపల బాధ, అనకాపల్లి ఎటువంటి అభివృద్ధి చెందలేదని తెలిసి మీకు కూడా బాధ ఉంది. అయినా ఏదో మంత్రి దగ్గర గొప్ప చెందాలని, ఆయన మన్నలు పొందాలని ఈరోజు మీరు అమర కోసం ఎంతో వైభవంగా చెప్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం కిందట నాలుగు రోడ్ల జంక్షన్లో మీ మంత్రి అమర్నాథ్ ఏదైతే ఈ టిట్కో ఇల్లులు, ఏ ఇల్లు కూడా వైజాగ్ వాళ్ళకి వెళ్ళకుండా నేను చూస్తాను, నిజంగా వైజాగ్ వాళ్ళకి కానీ టిట్కో ఇల్లు కానీ వెళ్తే నేను వెంటనే రాజీనామా చేస్తానని అన్న ఈ మంత్రికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే 1800 ఇల్లులు ఈరోజు వైజాగ్ తరలి వెళ్ళిపోయాయి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి గారి చేత మీ అందరూ మాట్లాడిన నాయకులందరూ కూడా రాజీనామా చేయించి మీ చిత్తశుద్ధి చాటుకోండి. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం యాక్చువల్గా అభివృద్ధి మీద జరగాలి, రాష్ట్ర భవిష్యత్తు మీద జరగాలి. ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం వాళ్ళకంటే పని పాట లేదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ప్రతిరోజు ప్రతి గడప గోవింద్ గారి నామస్మరణతో ఈరోజు అనకాపల్లిలో మారుమోగుతుండటంతో వీళ్ళెవరికి నిద్ర పట్టడం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగ చేజారిపోయింది, వీళ్ళకి చేత కాదు. ప్రజలు ఈరోజు అసహించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. కాకపోతే ఈ చోటా మోటా నాయకులు వీళ్ళ హద్దు మారి అటువైపు గోవింద్ గారికి కూడా ఆయన గాలి ధూళికి కూడా సరిపడరు. కానీ వీళ్ళు నిన్న చేసిన లక్ష్మణ ప్రగల్భాలు ఏంటంటే పచ్చడి చేస్తాం, ఊళ్ళో తిరగనివ్వము, ఇడవడంటే తిరగడం కూడా. 82వ వార్డు నాది, నా పేరు పోలారు తిండాలి, పేట సెంటర్లోనే ఉంటాం, ఎవడొస్తాడు రమ్మనండి, ముందు మమ్మల్ని టచ్ చేసి మిగతా అధికారులు మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఉపయోగించుకొని వార్డును అభివృద్ధి చేయాలి. రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా గొర్రె సూరిబాబు మరియు జాజుల రమేష్, వీళ్ళిద్దరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీ యొక్క స్థాయిలో మీరు మాట్లాడితే అది చాలా గౌరవంగా ఉంటుంది. అనకాపల్లి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పదజాలాలు ఎవరూ యూజ్ చేయలేదు. ఏ రాజకీయమైనా ఎలక్షన్ దాకా ఉండేది, తర్వాత మన అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉంటున్నాము. కానీ ఈరోజు చూస్తే రమేష్, నీ పదజాలం ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు.